నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను ధర్మవరం వచ్చానండి. వేణు మోటార్ షోరూమ్ దగ్గరికి. అయితే వీళ్ళు ముచ్చటగా మూడోసారి వీళ్ళ వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతోపాటు వీళ్ళ షోరూమ్స్ కూడా బాగా ఎక్స్పాన్షన్ చేశారని చెప్తున్నారు. అలానే కొత్తగా ఏమైనా ప్రైజెస్ రేట్లు ఏమైనా పెరిగినాయా పూర్తి సమాచారాన్ని ఆ కంపెనీ ఫౌండర్ అయిన వేణు గారితో అడిగి తెలుసుకుందాం. నాతో పాటు రండి. వేణు గారు నమస్కారం సార్. చైతన్య గారు బాగున్నారా? బాగున్నా. ఎప్పుడు వచ్చినా ఏదో కొత్త అప్డేట్ చేస్తూ ఉన్నారు వెహికల్, మంచిది కస్టమర్లకి. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అప్డేట్తో పాటుగా కొంచెం రేట్ కూడా తగ్గిస్తారేమో వేణు మోటార్స్ కూడా ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్కి. మరి రేట్ ఏమైనా తగ్గిందా సార్ ఇప్పుడు? చైతన్య గారు, మీకు నా గురించి బాగా తెలుసు. రేటు కన్నా క్వాలిటీ ఏమైనా ఇంక్రీజ్ చేశారని అడిగితే ఇంకొంచెం బాగుండేది. మీకు మనం ఏం ఇంక్రీజ్ చేసాము, ఏం అప్డేట్ నేను చూపిస్తానండి. చాలామంది 50-60 కిలోమీటర్ మైలేజ్ సరిపోదు అని చెప్పి అడిగేవాళ్ళు. నేను కూడా ఏదో చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. దాన్ని ఈ మధ్యనే మనం 90 కిలోమీటర్స్ మైలేజ్ ఇంక్రీజ్ చేసామండి. ప్రైస్ కూడా ఎక్కువ వారాలు లేకపోకుండా 57,500తో ఇప్పుడు మన బండి ఒకసారి ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్లు వస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు మనం ఏం చేస్తున్నామంటే బిల్డ్ క్వాలిటీ చాలా ఇంక్రీజ్ చేశానండి. మీకు అది ఏంటనే చెప్పడం కన్నా లైవ్లో చూపిస్తాను. ఏమిది చైతన్య గారు? సుత్తి సార్. ఐరనా మళ్ళీ ఏదైనా చూడండి. మళ్ళీ ఐరనే సార్. ఐరనే కదా. మామూలుగా ఏంటంటే వెహికల్ కింద పడితే ఫస్ట్ జరిగేది పార్ట్స్ డ్యామేజ్. పార్ట్స్ డ్యామేజ్ అయితే చాలామందికి ఉన్న అంటే జరుగుతున్న మార్కెట్లో ఏమంటే స్పేర్ పార్ట్స్ దొరకవు. ఎంతో దూరం పనులు అమ్ముతూ ఉన్నాం. పొరపాటున కింద పడి వాళ్ళ స్పేర్ పార్ట్స్ డ్యామేజ్ చేసుకోకూడదని చెప్పి బిల్డ్ క్వాలిటీ బాగా గట్టిగా ఇవ్వడం జరిగింది. మనం అది ఏమి ఇచ్చామో మీకు చూపిస్తాను. ఈ క్వాలిటీ అనేది ప్లాస్టిక్లో మామూలుగా అంటే మనం కొట్టంగానే ఇరిగిపోతుంది. ఆ ఇరక్కోకుండా బ్రేక్ అయిందండి. ఇది బ్రేక్ అయింది. ఎందుకంటే కొంతమంది ఈ మధ్య నాకు అంతా ఇంత యాంటీగా కొద్దిగా తయారవుతున్నారు. ఇది మళ్ళీ ఇది డమ్మీ అనుకోకుండా చూపిస్తున్నాను. చాలా వరకు ఇంప్రూవ్ చేసామండి మనం. పొరపాటున బండి స్కిడ్ అయినా ఇంకోటైనా పార్ట్స్ వల్ల చేతులు పెట్టుకోకూడదు అని చెప్పేసి క్వాలిటీ బాగా ఇంక్రీజ్ చేశాను. ఎప్పుడైతే మనం దీంట్లో కాంప్రమైజ్ అవుతామో 100% ప్రైస్ తగ్గించచ్చు, ఎంతైనా తగ్గించచ్చు. ముఖ్యంగా కస్టమర్కి ఇప్పుడు ఏం కావాలంటే ఎక్కువ కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి మైలేజ్ ఎక్కువ కావాలి. దానికోసం నేను 90 కిలోమీటర్లు ఇస్తున్నాను. క్వాలిటీ కూడా ఇంక్రీజ్ చేశాను. ఏమేమి కావాలని చేసుకుంటూ వచ్చాను. చాలామంది ఏంటంటే కొన్ని మిగతా బ్రాండ్లో మాకు వెహికల్లో సాంగ్స్ వస్తున్నాయి లేకపోతే ఇంకొంచెం బాగుంటుందని ఎప్పుడో చెప్పేవాళ్ళు. నాకు కూడా ఒకటి చూశానండి. నేను ఒక చోట చూశాను. ఒక ఆయన వెహికల్ పెట్టుకొని కూరగాయల సంథింగ్ ఏదో అమ్ముతూ ఉన్నాడు. నాకు అప్పుడు అనిపించింది మన బండి ఎలాగో మనలాంటి వాళ్ళకి అమ్ముతూ ఉన్నాం. సో ఈ ఫీచర్ పెడితే ఇంకొంచెం యూజ్ అవుతుంది. ఇక నాకు తెలిసి మీలాంటి వాళ్ళకి హెడ్ ఏకున్నాడు బయటికి పోతే మైండ్ రిలాక్స్ కూడా అవుతుంది. సో అందుకోసం దీనిలో స్పీకర్ ఉంటుందండి. వాళ్ళు ఏదైనా ఫోన్లో రికార్డింగ్ ఉంటే ప్లే చేసుకోవచ్చు, లేదా సాంగ్స్ అయినా పెట్టుకోవచ్చు. అది ఎట్లా అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు విన్న సౌండ్ కూడా యాక్చువల్గా ఫోన్లోంచి బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ఈ బండిలో ఉన్న స్పీకర్ నుంచి వచ్చిందనమాట. సో సౌండ్ కూడా లౌడ్గానే వస్తుంది మనకి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా వ్యాపారస్తులు కూరగాయలు అమ్మేవాళ్ళు ఎవరైనా అనౌన్స్మెంట్లు చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ దీంట్లోంచి పెట్టేసుకుంటే మీకు అది కూడా ప్లస్ అనమాట. చేసింది కూడా మెయిన్ అండి. మెయిన్ మన బండి వాడుతున్నది చాలా వరకు మనలాంటి వాళ్ళు వాడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవ్వని వెహికల్ కొన్నారు అంటే వాళ్ళకి ఇంకొక విధంగా ఏదో విధంగా ఇంకా సపోర్ట్ అవుతూ ఉండాలి. ఇది విత్ స్కూటర్ ఫ్రీ అనే సార్? ఇది ఒక ఆప్షన్ ఉంటుందండి. కావాలంటే మనం అది ఇద్దాం. అది కూడా పెద్దగా ఏమి ఉండదు. మేబీ ఒక 1,000-1,500 లోపే ఉంటుంది. ఓకే, సో అది ఇద్దాం కావాలంటే. ఇప్పుడు మెయిన్ మీరు చెప్పింది ఈ బండిలో ఇప్పుడు కొత్తగా రేంజ్ కూడా ఇంప్రూవ్ చేశాను. రేంజ్ ఇప్పుడు ఎంత ఏజ్ ఇస్తున్నారు ఇందులో? బ్యాటరీ వచ్చేపాటికి 2.3 కిలోవాట్ ఇస్తున్నాము. సో ఇది 90 కిలోమీటర్స్ పక్కా వస్తుంది. ఇంకా ఎక్కువ వస్తుందని నేను ఇంకా తక్కువే చెప్తాను. 90 కిలోమీటర్స్ వస్తుంది. నాకు తెలిసి సరిపోద్ది. మామూలుగా మన బండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ మైలేజ్ ఇది కూడా మంచిగా సరిపోతుంది. ఈ బ్యాటరీలో ఇంత చాలండి, ఇంతమించి ఇవ్వకూడదు. మరి నేను చెప్పడం ఏంటంటే అండి, గ్రాఫైన్ అయితేనేమి లెడ్ యాసిడ్ బ్యాటరీలు అయితే ఇవన్నీ ఏది మీరు లోకల్గా కొద్దిగా తిరుక్కొని కొంచెం ఏదో చూసుకొని వాడుకోవడానికి దానికి మంచిగా సెట్ అవుతుంది తప్ప డెలివరీ ఇచ్చే వాళ్ళకి కానీ లేదా ఏదన్నా ప్రతిరోజు బాగా గట్టిగా ఇంకా నేను చాలా తిరుగుతూ ఉన్నాను అనే వాళ్ళకి ఈ బ్యాటరీ సెట్ అవుతుంది. భవిష్యత్తులో నేను ఇంత తిరిగినాను అనేది బాధ లేకుండా ఇది సింపుల్గా మీరు డ్రైవ్ చేసుకోవడానికి ఫైర్ కాదు, హ్యాపీగా సేఫ్ టెన్షన్ లేకుండా ఉండడానికి కోసం నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ బ్యాటరీ రీప్లేస్మెంట్ టైంలో కూడా కాస్ట్ తక్కువ లేదు. నేను బాగా ఎక్కువ తిరుగుతాను, డైలీ 100 పైన తిరుగుతాను అంటే ఈ బ్యాటరీ తీసుకోకండి. లిథియం అయిన కానీ ఒక్కొక్కరు ఒక విధంగా అమ్ముతున్నారు. ఎల్ఎఫ్ఏ అమ్ముతున్నారు, లిథియం అయిన అమ్ముతున్నారు. ఎవరైనా దేన్నైనా తీసుకోండి.
నా దగ్గర తీసుకోవాలని చెప్పట్లేదు, ఎవరి దగ్గరైనా తీసుకోండి, అది బెటర్. 100 కిలోమీటర్లు దాటితే ఒక రోజుకి ఈ బ్యాటరీలు అనేది ఇంకా పని చేయవు, అంటే తొందరగా పోతాయి. ఓకే. సో ఇప్పుడు నేను ఇచ్చిన మైలేజ్ 90 నుంచి ఇదైతే సరిపోతుంది హ్యాపీగా, ఇంకా అంత పైన కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు మేమన్న విషయం ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వేణు మోటార్స్ నుంచి కొత్త షోరూమ్స్ చాలా ఓపెన్ చేశారని చెప్పారు. అసలు ఎక్కడెక్కడ ఓపెన్ చేసేస్తారు? చైతన్య గారు అది పెద్ద లిస్టే ఉంది. మనం కేవలం ఈ ఒక్క మంత్లో ఓపెన్ చేసినవి యలహంక ఒకటి. నెక్స్ట్ చాలా రోజులుగా అడుగుతున్న కస్టమర్ చాలామంది ఏంటంటే హైదరాబాద్ ఎప్పుడన్నా హైదరాబాద్ గచ్చిబౌల్లో ఓపెన్ చేసామండి. నెక్స్ట్ తారమంగళం తమిళనాడు, చిక్మంగళూరు, పీనియా బెంగళూరులో మళ్ళీ ఇంకోటి జేసీ నగర్, మళ్ళీ బెంగళూరులో బన్శంకరి రోడ్, బెంగళూరులో 4 షోరూమ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఆదోని ఒకటి, దీని తర్వాత తిరుపతి, దీని తర్వాత సిన్ననూరు, నెక్స్ట్ ఇలక్కల్, అది ఎక్కడ సార్? ఇది కర్ణాటక. నెక్స్ట్ సిరిసిల్ల ఓపెన్ అవబోతోందండి తెలంగాణలో. కృష్ణగిరి ఈ మధ్య అందరికి ఐడియా బాగానే ఉంది. కృష్ణగిరిలో 26th ఓపెన్ అవుతుంది ఈ మంత్. నెక్స్ట్ మైసూర్, హాసన్, దీని తర్వాత పార్వతీపురంలో ఓపెన్ అవుతుంది. దీని తర్వాత వచ్చేసి కర్నూలు నెక్స్ట్ వీక్ ఓపెన్ అవుతుంది. విజయనగరం ఆల్రెడీ బండ్లు ఇచ్చాము, వేరే బ్రాండ్ చేస్తున్న వాళ్ళు. విజయనగరం, వైజాగ్, చాలామంది మాకు అడిగేవాళ్ళు వైజాగ్ ఎప్పుడు సార్ అని చెప్పేసి. వైజాగ్ కూడా ఇప్పుడు వేరే బ్రాండ్ చేస్తున్నారు, ఆయన రీసెంట్గా మనం తీసుకున్నారు. పెద్ద డీలరే, ఎంతవరకు పెద్ద బ్రాండ్ కొద్దిగా మంచి బ్రాండ్ చేసేవాళ్ళే. వైజాగ్ కూడా చేస్తున్నాం. నెల్లూరు, విజయవాడ, తర్వాత నాయుడుపేట, ఇవన్నీ మీకు తెలిసినవి చాలా ఉన్నాయి, ఇంకా పాతవి చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్కాపురం రోడ్ దగ్గర పక్కన అక్కడ ఒకటి ఓపెన్ అయింది. మన కస్టమర్లు చాలా వరకు డీలర్లు అయిపోయారు. ఓకే, చాలా వరకు మన కస్టమర్ డీలర్లు అయిపోయారు. దేవుని దయ వల్ల ఏంటంటే తీసుకున్న ఏ డీలరు కూడా నాకు సేల్ లేదు అనే మాట ఏ ఒక్క డీలర్ దగ్గర అనట్లేదు. ప్రజలు మమ్మల్ని ఇంత అభిమానిస్తాను నేను కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎక్కడ ఓపెన్ చేసినా అన్ని చోట్ల మంచిగా బాగా వెళ్తుంది. నెక్స్ట్ పత్తికొండ కూడా ఇచ్చాము. ఈ ఒక్క నెలలోనే 16 షోరూమ్ ఓపెన్ అయ్యాయి. మేము ఏం చేస్తున్నామంటే ఓన్లీ సేల్ ఒకటే కాకుండా డీలర్ నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటుంది. తెలంగాణలో వచ్చేపాటికి మహబూబ్ నగర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి వనపర్తి ఒకటి, మక్తల్ ఒకటి, ఇక్కడ ఒకే ఇచ్చాం. దగ్గరలో ఇంకో 2-3 బ్రాంచ్లు వస్తున్నాయి. మెయిన్ మనం సర్వీస్ సెంటర్లు కానీ షోరూమ్స్ కానీ ఊరికే చెప్పడం కన్నా నాకు మొత్తం సౌత్ ఇండియా మొత్తం సర్వీస్ సెంటర్లు ఉన్నాయి, షోరూమ్లు అని చెప్పడం ఈజీనే, కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక్కొక్క అవుట్లెట్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం. ఇప్పటివరకు ఎవరెవరికైతే అమ్మామో వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండడానికి కారణం కూడా ఏంటంటే అండి, ఇంకానే తగ్గి ఇచ్చేవాడిని. ₹1 డీలర్ కూడా మార్జిన్ కావాలి. వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళకి పనులు పంపించాలి, మంచి క్వాలిటీ ఇవ్వాలి. ఈ రోజు ఉండి రేపు తీసేసే రకమైతే తప్పకుండా నేను కూడా తక్కువ క్వాలిటీలో ఇచ్చేసేవాడిని. నా మైండ్ సెట్ కాదు. వారంటీలో కూడా ఎవరికి కూడా వారంటీలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా మాకు వారంటీ ఇది మాకు ఇవ్వలేదని కానీ లేకపోతే మమ్మల్ని మోసం చేశారనే మాట అనిపించుకోకుండా చేస్తుంది. మెయిన్ నాకు వీటన్నిటికన్నా డబ్బులు ఇవన్నీ కథ పక్కన పెట్టేస్తే మాట పడకూడదు. ఇప్పటి వరకు నన్ను మోసం చేసిన ఒక్కలేదు. ఆ ఇదితో పోతా ఉన్నాను. దేవుని వల్ల ఇంకొంచెం ముందుకు పోతా ఉన్నాం మీ దయ వల్ల. తప్పకుండా సార్, కస్టమర్లు సార్, ప్రజలు అసలు నేను కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి మమ్మల్ని ఇంత ఆదరిస్తారని. ఎంతో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు కూడా నేను మీ రిపోర్టు మిగతా ఇంకో కొన్ని ఛానల్ రిపోర్ట్ చూస్తూ ఉంటాను. ఇంకా 300, 200 ఉన్నారు. లాస్ట్ మంత్ మా సేల్ 610 బండ్లు ఉంది. సూపర్ సార్. 600 అన్రిజిస్టర్డ్. కొద్దిగా మన సైడ్ చూసుకుంటే మంచిగా ఉన్న దాంట్లో బాగా వెళ్తుంది. ఈ నమ్మకం పోగొట్టుకోకూడదు అనేది నా ఆలోచన. ఉన్నంతలో చేసుకుంటూ పోవాలా, ఎవరికి ఇబ్బంది పెట్టదు. తప్పకుండా సార్, మీ సర్వీస్ ఇచ్చి ఇలాగ షోరూమ్స్ ఎస్టాబ్లిష్ చేసుకునే అన్నంతకాలం ఖచ్చితంగా మీ కస్టమర్ సపోర్ట్ చేస్తారు. సో ఇక ఒకసారి వేణు మోటార్స్ సంబంధించిన థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే వీళ్ళు 70 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ వచ్చి ₹53,000 అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక 90 నుంచి 100 కిలోమీటర్ రేంజ్తో ఇప్పుడు మరింత రేంజ్ పెంచి ఇంకో కొత్త వేరియంట్ అదే వెహికల్లో కొంచెం ఎక్కువ కెపాసిటీ అయితే ఇచ్చారు. దాని ప్రైస్ వచ్చి ₹57,500 అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్లే. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో ఇస్తున్నారు.
మీకైతే సంవత్సరం పాటు వారంటీ ఆఫర్ చేస్తున్నారు. వీటిని ఛార్జ్ చేయడానికి మీకు అరౌండ్ ఒక 9 గంటల టైం పడుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వేణు మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుందాం అనుకున్నా, లేకపోతే డీలర్షిప్ తీసుకుందాం అనుకున్నా, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఆ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.